నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తి పీఠం ఛానల్. ఆషాఢ మాసం వస్తుందంటే చాలు చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు అయితే ఆగిపోతాయి. కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలియనటువంటి ఒక భయం, ఒక అపనమ్మకం. అసలు ఆషాఢం అంటే నిజంగానే అశుభ మాసమా? మన పెద్దలు దీన్ని పనికిరాని శూన్యమాసం అన్నారా? లేక ఈ పేరు వెనక మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకా అద్భుతమైనటువంటి రహస్యాలు ఏమైనా ఉన్నాయా? ఇవాళ ఆషాఢం అనుకున్నటువంటి అసలు కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, మన మహర్షి భక్తిపీఠం ఛానల్ ప్రతిరోజు కూడా ఈ ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేస్తాను. దయచేసి ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఇక శూన్యమాసం అనేది ఒక అపోహ, దాని వెనక ఉన్నటువంటి అసలు కారణం ఏంటో నేను చెప్తాను చూడండి. మనలో చాలామంది ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటుంటారు. శూన్యం అనగానే పనికిరాంది అనుకొని పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలన్నీ కూడా మనం ఆపేస్తాం. కానీ ఇక్కడ శూన్యం అంటే పనికిరానిది అని కాదు. ఒక బలమైన నమ్మకం ప్రకారం ఏంటంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. జగద్రక్షకుడైనటువంటి నారాయణుడే యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన పూర్తి ఆశీస్సులు లేకుండా లౌకికమైనటువంటి వేడుకలు మనం చేసుకోవడం ఎందుకు అనే భావంతోనే వాటిని మనం వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. ఆయన నిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అని, లౌకిక కార్యక్రమాలకు శూన్యంగా అంటే విరామంగా భావించి పూర్తి టైంని మొత్తాన్ని కూడా ఆధ్యాత్మిక సాధనకు మాత్రమే కేటాయించుకున్నాము. ఇక అసలు విషయానికి వస్తే దీని వెనక ఒక అద్భుతమైన ఆచరణాత్మక కారణం కూడా ఉందండి. ఆషాఢం అంటేనే తొలకరి జల్లులు ఉంటాయి. వర్షాకాలం ప్రారంభమవుతుంది. మనదంతా కూడా వ్యవసాయ ఆధారిత దేశము. రైతులంతా కూడా పొలం పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉండేటువంటి సమయం ఇది. ఈ వర్షాల వల్ల ప్రయాణాలు కూడా కష్టమవుతాయి. పెద్ద పెద్ద వేడుకలు చేయడం అంటే అంత ఈజీ కూడా కాదు. వాతావరణ మార్పుల వల్ల అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పెద్దలు ముందు చూపుతో ఈ మాసంలో వేడుకలకు విరామం ఇచ్చేసి ఆరోగ్యం మీద, వ్యవసాయం మీద, ఆధ్యాత్మిక సాధన మీద దృష్టి పెట్టమని చెప్పారు. అంతే తప్ప ఈ మాసం అనేది అశుభమైంది కాదు. ఇక ఆషాఢం అశుభం కాదు, అద్భుతమైన సాధనా మాసం అని అంటాను నేను. ఎందుకంటే ఆషాఢం అనేది శూన్యమాసం కాదండి, అద్భుతమైనటువంటి సాధనా మాసము. ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనటువంటి మాసాల్లో ఇది కూడా ఒకటి. పౌర్ణమి రోజున మనం చంద్రుడు పూర్వాషాఢ లేదంటే ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరలో ఉండటం వల్ల ఈ మాసానికి ఆషాఢం అనే పేరు వచ్చిందని చెప్తారు. ఆసక్తికరంగా ఆషాఢ అనే నక్షత్రం పేరు ఓడించలేనిది అనే అర్థంతో కూడా ముడిపడి ఉందండి. బహుశా అందుకే ప్రకృతి సవాళ్ళను ఎదుర్కొంటూ ఆధ్యాత్మికంగా మనల్ని మనం శక్తివంతం చేసుకునే ఈ కాలానికే ఆ పేరు వచ్చిందేమో అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. ఈ మాసంలో వచ్చేటువంటి పండగలు చూస్తే దీని ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ఇందులో మొదటిది చెప్పుకోవాలంటే పూరి జగన్నాథ రథయాత్ర ఉంటుంది. ఆషాఢ శుద్ధ విధియ నాడు సాక్షాత్తు ఆ జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు కానీ తర్వాత సోదరి సుభద్రతో కలిసి రథం మీద ఊరేగుతూ భక్తులకి దర్శనమిస్తాడు. ఆలోచించండి, ఏడాదికి ఒక్కసారి గర్భగుడిని వదిలి ఆయనే మన మధ్యకు రావడం అంటే, ఆ జగన్నాథుడు మన మధ్యకు రావడం అంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఇక తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటే ఇది చాతుర్మాస వ్రతానికి నాంది పలుకుతుంది. ఈ రోజు నుంచే యోగులు తర్వాత భక్తులు కానీ కఠిన నియమాలతో ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోతారన్నమాట. ఇక గురు పౌర్ణిమ, మన జీవితానికి జ్ఞానము అనే వెలుగుని చూపినటువంటి గురువులను పూజించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఇది. వేదవ్యాస మహర్షి జన్మదినమైనటువంటి ఈ రోజున గురువులను స్మరించుకోవడం మన సాంప్రదాయం. ఇక బోనాల పండుగ, తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగ ఆషాఢంలోనే వస్తుంది. వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి మమ్మల్ని రక్షించండి, అలాగే మా ఊరిని చల్లగా చూడమ్మా అని చెప్పి గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తారు. ఇన్ని పవిత్రమైనటువంటి పండగలున్న ఈ మాసం ఎలా అశుభం అవుతుంది చెప్పండి? ఇది పూర్తిగా భగవంతుడి ఆరాధనకు కానీ మనల్ని మనం సంస్కరించుకోవడానికి కేటాయించబడినటువంటి ఒక ప్రత్యేక మాసం అని గుర్తుపెట్టుకోండి ఆషాఢం. ఇక గోరింటాకు వెనుకున్నటువంటి అసలు రహస్యం, దానికి వెనుకున్నటువంటి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను. కేవలం అందం కోసమే గోరింటాకు పెట్టుకోవడం కాదండి. ఆషాఢంలో ఆడపిల్లల చేతులకు అందంగా పండేటువంటి గోరింటాకు ఆ అందమే వేరుగా ఉంటుంది. కానీ ఇది కేవలం అలంకార కోసం అనుకుంటే మాత్రం పొరపాటే. దీని వెనక మన పెద్దలు దాచినటువంటి ఒక ఆరోగ్య రహస్యము, ఒక సైంటిఫిక్ సీక్రెట్ కూడా ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే గోరింటాకుకి శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించి చలవ గుణం చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వర్షాకాలం ప్రారంభంలో బయట వాతావరణం చల్లబడ్డా కానీ మన శరీరంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అసమతుల్యతను వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు తన చలువ గుణంతో శరీరాన్ని
మన శరీరాన్ని చల్లబరుస్తుందని చెప్పి భావిస్తారు. అంతేకాదు వర్షాకాలంలో నీటిలో కానీ బురదలో కానీ ఎక్కువగా పనిచేయడం వల్ల గోళ్ళ చుట్టూ ఇన్ఫెక్షన్స్ కానీ చర్మ వ్యాధులు కానీ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే గోరింటాకు ఒక సహజ సిద్ధమైనటువంటి ఈ యాంటీసెప్టిక్ లాగా పనిచేసి ఈ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కూడా కాపాడుతుంది అని చెప్పేసి నమ్ముతారు. అందుకే ఇది ఇంతేకాదు స్త్రీల గర్భాశయ సంబంధిత దోషాలను కూడా గోరింటాకు నివారిస్తుందని చెప్తారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనే బలమైనటువంటి సాంప్రదాయ విశ్వాసం అయితే ఉంది. అందుకే ఇది కేవలం అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం కూడా అని మన పెద్దలు చెప్పారన్నమాట. ఇక మరి కొత్త జంటలు ఎందుకు విడదీస్తారు అనేది ఒక సామాజిక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన అండి. ఇది ఇంత బాగానే ఉంది, కానీ ఆషాఢంలో కొత్తగా పెళ్ళైనటువంటి జంటలను ఎందుకు దూరంగా ఉంచుతారు అని చెప్పేసి అంటారు. అత్తాకోడల మధ్య గొడవలు వస్తాయనేది కేవలం పైకి చెప్పేటువంటి మాత్రమే. దీని వెనక మన పెద్దలు ఎంత గొప్ప ఆరోగ్యకరమైన సామాజికమైన ఆలోచన ఉందో చూడండి. పూర్వకాలం ఏంటంటే వైద్య సదుపాయాలు అంతగా లేని రోజుల్లో ఒకవేళ ఆషాఢ మాసంలో నూతన వధువు గర్భం దాలిస్తే ప్రసవం సుమారుగా 9 నెలల తర్వాత, అంటే తీవ్రమైనటువంటి వేసవి కాలంలో మే నెలలో జరుగుతుంది. అటువంటి సమయంలో ఎండల వల్ల పుట్టబోయేటువంటి బిడ్డకి బారింతరాలకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలనే ముందు చూపుతో ఈ నియమాన్ని పెట్టారని పెద్దలు చెప్తారు. దీనికి మరో ఆచరణాత్మక కారణం కూడా చెప్తారు. ఆషాఢ మాసం ఏంటంటే జనరల్గా రైతులకు అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి టైము. విత్తనాలు నాటడం కానీ దుక్కి దున్నడం కానీ ఇలాంటి చాలా పనులు, వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుడు కానీ ఈ పనుల మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాలని, సంసార బాధ్యతలు మన మనస్సు అనేది మళ్ళకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ ఆచారం అనేది ఏర్పడిందని చెప్పేసి చాగంటి గారు కూడా చాలా వీడియోలో చెప్పారు. ఇది కుటుంబ బాధ్యతలు కానీ వ్యవసాయ సంస్కృతిని గౌరవిస్తూ తీసుకున్నటువంటి ఒక ఆచరణాత్మక నిర్ణయం అనమాట. ఈ చెప్పిన విషయాల్లో మీకు ఏది కొత్తగా ఆసక్తికరంగా అనిపించిందో దయచేసి కింద ఒక కామెంట్స్లో మాతో పంచుకోండి, మేము కూడా సంతోషపడతాను. అలాగే ఇంకా ఆషాఢంలో మనం చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మరి ఈ పవిత్ర మాసంలో మనం ఏం చేయాలి, వేటికి కాస్త దూరంగా ఉండాలి అనేది చూసేద్దాం. చూడండి, చేయవలసినవి ఏంటంటే, ఒకటి ఆధ్యాత్మిక సాధన అండి. ఈ మాసంలో జపం కానీ తపస్సు కానీ పారాయణలకు అత్యంత శ్రేష్టమైనది. విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, లలిత సహస్రనామం వంటివి పఠించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్తారు. ఇక రెండోది ఏంటంటే గురు పూజ. గురు పౌర్ణమి నాడు మీ గురువులను పెద్దలను గౌరవించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. మూడోది దాన ధర్మాలు. ఈ మాసంలో చేసే దానానికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా గొడుగు, పాదరక్షలు లాంటివి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇక నాలుగోది ఏంటంటే పుణ్యస్నానాలు. వీలైతే పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక ఐదోది ఆహార నియమాలు. ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో జీర్ణశక్తి అనేది మందగిస్తుంది. అందుకే తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి సాత్విక ఆహారం తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఇక మరి చేయకూడనివి ఏంటి అంటే, లేదా వాయిదా వేయాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ ఏంటంటే శుభకార్యాలు, వివాహాలు అంటే పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు లాంటి ఉపనయనం లాంటివి లౌకిక శుభకార్యాలను చాతుర్మాసం ముగిసే వరకు కూడా వాయిదా వేయడం అనేది మంచిదని చాలా ప్రాంతాల్లో పెద్దలైతే భావిస్తారు. ఇక మరి కొన్ని ఆహార పదార్థాలు ఏంటంటే జీర్ణశక్తి తక్కువగా ఉండటం వల్ల మాంసాహారం కానీ మద్యము, అలాగే ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి కూడా దూరంగా ఉండాలని చెప్పి మన శాస్త్రాలు అయితే సూచిస్తున్నాయి. మూడోది కొన్ని నమ్మకాలు. ఈ మాసంలో తలనీలాలు సమర్పించడం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి కూడా కొందరు వాయిదా వేస్తుంటారు. ఇది ఇక చూశారు కదా, ఆషాఢం అంటే భయపడాల్సిన మాసం కాదు. మన సాంప్రదాయాలు వెనుకున్నటువంటి లోతైన అర్థాన్ని మన పెద్దలు ముందు చూపును గుర్తు చేసేటువంటి మాసము. ఇది మన శరీరాన్ని, మనసుని ప్రకృతితో అనుసంధానం చేసుకునేందుకు, ఆధ్యాత్మికంగా శక్తిని పుంజుకునేందుకు దొరికినటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ ఆషాఢాన్ని అపోహలతో కాదు, అసలైనటువంటి అర్థంతో స్వాగతిద్దాం. ఆ జగన్మాత అనుగ్రహాన్ని, గురువుల ఆశీస్సుల్ని మనం పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఈ విలువైనటువంటి సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన మహర్షి భక్తిపీఠం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక వీడియో నేను ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ధన్యవాదాలు.